నల్లి బొక్క. నల్లి బొక్క. That's the word you have to use in a sentence. అది అప్పుడు నా చారు మా నాన్న వచ్చి అది నల్లబొక్కు. బిర్యానీ కావాలన్నాడు. నల్లి బొక్క అది అనౌన్స్ చేశాను. మొత్తం ఆడియన్స్ అక్కడ వెళ్ళిపోయింది, గెస్ట్ వెళ్ళిపోయింది. నల్లి బొక్కలు బొక్కలు తక్కువ నల్లి ఎక్కువ అని ఏడవడం మొదలు పెట్టాడు ఆయన. వర్డ్ ఆపండి ఆపండి అని అప్పుడే లోపల నుంచి షెఫ్ బయటకు వచ్చాడు. భజంత్రీలు. ఏంటి భజంత్రీలు? భజంత్రి అంటే బ్యాండ్. ఓ అప్పుడు భజంత్రీలు అక్కడ వచ్చి మన షెఫ్ కి చెప్పి మన బిర్యానీలో ప్రాబ్లం ఉంది, అది మీరు ఏం ప్రిపేర్ చేశానని మన అందరికి ఫుడ్ పాయిజనింగ్ అయింది. ఫుడ్ పాయిజనింగ్ అయితే చిన్నపిల్లలాగా ఏడ్చారు అందరు. అసలు చిన్నపిల్లలాగా అక్కడే ఇంకా ఫుల్ ఇంకా జరగాల్సినవన్నీ జరిగిపోయాయి. కొబ్బరికాయలు దొంగలించాడు ఇంత లోపల. కొబ్బరికాయలు దొంగలించడం ఏంట్రా అని పెళ్ళంతా ఫుల్ టెన్షన్. ఎందుకంటే జనరల్లీ జ్యువెలరీ వడ్డానం రాజు సేవ్ చేసేసుకున్నాడు. ఈ కొబ్బరికాయల దొంగ ఎవరు అని రాజు ఇన్వెస్టిగేషన్. కజిన్సా? ఇప్పుడు ఒక కజిన్స్ అని తెలిసింది. కొబ్బరికాయ దొంగలు కజిన్స్ మన అది చూసి, అది రాజు గేమ్ చూసి అక్కడికి వెళ్ళి అందరికి పంచి, అది పంచులు అది బ్యాక్ నుంచి అది ఒడిసే పుల్ చేసి రన్ స్టార్ట్ చేసింది. అవును, బాబాయ్ పంచుడిపోయింది. కొబ్బరికాయలు దొంగోడు తెలియదు, పూజ్ మోషన్స్ అవుతున్నాయి, వామిటింగ్స్ జరుగుతున్నాయి. అసలు ఇది మామూలు పెళ్లిలాగా లేదురా బాబోయ్. ముగ్గులు అది వాంతులు, ముగ్గుల్లాగా వాంతులు వేసారు. వాట్ ఈస్ ముగ్గులు? అదే రంగోలి. అది మొత్తం అది స్పాయిల్ చేసింది. ఇటు అటు అందరూ మన ఈవెంట్ అది మొత్తం స్పాయిల్ అయింది. లాస్ట్ వర్డ్ సంక్రాంతికి ఇదంతా సంక్రాంతికి జరిగిందా? ఇదంతా ఇలాంటి ఒక రకమైన వెడ్డింగ్ సంక్రాంతికి జరగడం వల్ల సంక్రాంతి అనగానే బంధువులు, మిత్రులు ఎన్ని తప్పులు చేసినా ఒకరినొకరు మన్నించేసుకొని అందరూ అలా హ్యాపీలీ ఎవర్ ఆఫ్టర్ అన్నట్టు హక్ చేసేసుకొని అనగనగా ఒక సంక్రాంతి ఇది జరిగింది. కానీ రాజు సేవ్ చేసింది. మన వడ్డానంకి అది సెల్ చేసి మొత్తం రిచ్ అయిపోయారు అండ్ హ్యాపీలీ ఎవర్ ఆఫ్టర్. మొత్తం రిచ్ అయిపోయింది రాజు వాళ్ళందరూ. ఈ కథని నేను ఎండ్ చేస్తాను. అలా మొత్తం అంతా ఫ్యామిలీ అందరూ కలిసి ఫైనల్లీ ఒక డిసిషన్ తీసుకున్నారు. జనవరి 14 కదా, అనగనగా ఒక రాజు సినిమాకి వెళ్దాము, టికెట్స్ బుక్ చేసుకుందామని. అది వాళ్ళు బుక్ మై షో డిస్ట్రిక్ట్ కి పోయింది.